అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్ ఫైనల్గా మీరు చెప్పండి రాంగోపాల్ గారు. కేసీఆర్ గారి మాటలు ఇప్పుడు కేసీఆర్ మాటలు ఏదైతే ఉందో లాంగ్వేజ్ కూడా ఇంకా ఆయన తగ్గలేదు. వాడిని వీడు అన్నది ఏదైతే ఉందో అది కొద్దిగా మనిషి భాషనే భూషణం వినరా. ఆయన ఇప్పటి కూడా అహంకార ధోరణిలే స్పీచ్ ప్రజలు గ్రహిస్తారు. అది ఆ ధోరణి మార్చుకోవాలి. ఒకటి. రెండోది రియల్ ఎస్టేటు ఆడ 50 లక్షలు ఉండే 60 లక్షలు ఉండే అడిగేటోడు లేడు అంటే ప్రపంచం మొత్తం సకనాకిపోయింది. చైనాలో ఎవర్ గ్రాండే $1 బిలియన్ వర్త్ రియల్ ఎస్టేటు వాడు ఎల్లిగడ్డలకు గోధుమలకు ఫ్లాట్లు అమ్ముకుంటుండు మార్కెట్. ఆల్ ఇండియా రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో అసోసియేషను మోడీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆల్ ఇండియా, ఒక తెలంగాణ కాదు నాయన, మాకు మొత్తం మార్కెట్ డౌన్ అయిపోయింది, గంగల గడుస్తాయి, ఎందుకంటే మాకు కొద్దిగానన్నా ఏమన్నా బడ్జెట్లో రిలీఫ్ ఇవ్వమని ఆల్ ఇండియా వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది. కాకపోతే నాకు తెలిసిన కాడికి ఇవ్వకపోవచ్చు అది. ఎందుకంటే డిమాండ్ 10% ఉంటే సప్లై 100%. అంటే 10 ఫ్లాట్లు అమ్ముడు పోయేదంటే నువ్వు 100 ఫ్లాట్లు కొడితే సంకనాకపోతే ఏం చేస్తారు? ఆ ఎస్టిమేషన్ లెక్కనే కదా పుణ్యానికి వచ్చినాయి. ప్రాజెక్ట్ ఫైనాన్స్ బ్యాంకులు ఇస్తారు. పబ్లిక్లో బ్యాంకులు ఎవరి సొమ్ము అంతా మిడిల్ క్లాసు వాళ్ళది డబ్బులు తప్ప వీళ్ళు ఎవరి సొమ్ము ఎవడ పెద్ద ఈ బిగ్ షాట్స్ అందరూ బ్యాంకులలో పెట్టినోడు ఎవరు లేడు కదా. బ్యాంకులకి వెళ్ళి దోసుకోవడము తీసుకోవడం తప్ప బ్యాంకులో పెట్టడం అన్నది కార్పొరేట్ సెక్టర్ ఈ కొడుకులకు ఎవరికి లేదు. పబ్లిక్ సొమ్ము మీద బతున్నారు వీళ్ళు. అది రియల్ ఎస్టేట్. ఇక శాలరీస్ అన్నాడు. శాలరీస్ ఆయన పీరియడ్లో ఏమున్నది, నెల మొత్తం జీతం ఇచ్చాడు. ఇలా కాంగ్రెస్ని దుమ్మెత్తిపోసాడు కాదు. శాలరీస్ కొన్ని రోజులు పోతే శాలరీస్ కూడా ఇలాంటి పరిస్థితి ఈయన ఎట్లా చెప్తాడు? అది ఇస్తారా ఇయ్యారా అని పక్క పెట్టు. అది అప్పుడు ఏం చేస్తారు? ఫ్రీ బైస్ ఇనెలిజిబుల్ వాళ్ళని వీళ్ళు ఫిల్టర్ చేయాలి. కార్లో నేను ఏం చెప్పినా ఇవాళ రేషన్ బియ్యము పోలీసు వాళ్ళ మీద పేపర్లు వచ్చింది ఇవాళ ఈనాడులో చూడరి. పోలీసు వాళ్ళు కుమ్ముక్క అయిపోయి చేస్తున్నారని 12 రూపాయలకు తీసుకపోయి వాళ్ళు బియ్యం తినరు. పుణ్యానికి వచ్చింది గవర్నమెంట్ ఎత్తుకపోయి వాడు దళాలకు అమ్ముతాడు. వాడు 12 రూపాయలకు కొని రైస్ మిల్లర్లకు ఇస్తే రైస్ మిల్లర్లు మళ్ళీ రీపాలిష్ చేసి 32 రూపాయలకు అమ్ముతున్నారు. అది దుర్వినియోగం కాకపోతే ప్రజాధనం దుర్వినియోగం కదా. 1 కిలో బియ్యంకి ఎంత వస్తుంది, దాని కాస్ట్ ఏందన్నది ఎవరైనా ఎస్టిమేట్ చేస్తున్నారా? అది లేదు. దాదాపు 1300 కోట్ల రూపాయల సివిల్ సప్లై ఏది ప్రభుత్వ ధాన్యాన్ని రైస్ మిల్లు దుర్వినియోగం చేసింది. అందులో ఎవరు ఎమ్మెల్యే గత ఎమ్మెల్యేలు వాళ్ళు అందరూ ఉన్నారు. అది ఒకటి ఏదైతే ఉందో మళ్ళా ఇక్కడ అసెంబ్లీ అంటే 100 days దాటితే మెంబర్షిప్ ఆటోమేటిక్గా పోతుంది వచ్చారు. ఇంకొకటి ఇష్టారాజ్యం ఇవాళ అఖండ భారతదేశంలో హైయెస్ట్ శాలరీస్ ఎమ్మెల్యేస్కు, ముఖ్యమంత్రికి, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు ఎవరికి ఉన్నాయి? తెలంగాణ వాళ్ళకు ఉన్నాయి. ఎవనా బసం అని తింటారు మీరు? 5 ఏళ్ల ప్రజాక్షేత్రానికి వచ్చినప్పుడు ఒకటి సర్వీస్ చేయాలి. 2014లో 16,000 కోట్ల మిగులు బడ్జెట్ దాన్ని తీసుకొచ్చి 7 లక్షల కోట్ల అప్పు అని రవి నేను ఏమంటున్నా అట్లా కాదు. నేనేమంటున్నా రవి ఒకటి మీరే చెప్పారు. ఇది నేనేమంటున్నా ఇష్టం ఉన్నట్టు జీతాలు పెంచుకో అసెంబ్లీలో మీరు రాసుకున్న దాని మీద చేసుకోవడానికి అన్నట్టే కదా. అడిగేటోడు నాదులు లేడు కదా, ఇష్టారాజ్యం కదా. అదే అయితే ఇప్పుడు బీజేడీని చూసి నేర్చుకోమని ఇడికి మీ టీవీ సమక్షంలో 100 సార్లు చెప్తున్నా. ఇడికి 24 ఏళ్ళ 2 నెలలు సెకండ్ సీనియర్ లాంగెస్ట్ టర్మ్ ఎవరు మా నవీన్ పట్నాయక్ ఇప్పటి కూడా ఉన్నాడు. ఆయన పైసలు ఖర్చు పెట్టిండు. ఆడ 1000 ఒక్క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ₹1 కోటి ఖర్చు పెడితే ఎక్కువ ఒరిస్సాలా మీరు పోయి సర్వే చేసుకోరు. ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి 7 అసెంబ్లీలల్లా ₹1 కోటి వాళ్ళు ఖర్చు పెడితే క్యాండిడేట్ ఎక్కువ. ఇక్కడ ఎంత వచ్చింది? అదే అట్లా ఇక్కడ నేనేమంటున్నా, ఈయన కేసీఆర్ మాట్లాడేటప్పుడు ఉద్యమ పార్టీ పోయి రాజకీయ పార్టీ మాట్లాడినప్పుడు అరే దొంగలను దగ్గర తీసుకొని నేను తిట్టినోడిని ఇష్టం ఉన్నట్టు బండబూతులు మాట్లాడినోడిని సంకలకు తీసుకొని వాళ్ళతో కవులు తీసుకొని 6 మంత్రి పదవులు ఎవరికి ఇచ్చినావు? బయటకే ఇచ్చినావు కదా. అలా లిస్టు చదివితే చాతాడు వెళ్తుంది. ఇవన్నీ నేనేమంటున్నా అటువంటివి చేయకూడదు. నిజమైన ఉద్యమకారులకు ఆ పార్టీ కూడా న్యాయం చేసింది లేదు. ఇప్పుడు ఈ పార్టీ కూడా న్యాయం ఈ పార్టీ పక్కబెట్టరు. ఈ పార్టీ వాళ్ళు సంవత్సరం అయింది ఇప్పుడు మొట్టమొదట వీళ్ళు కాంగ్రెస్ తెలుసుకోవాలి ఏదైతే ఉందో తేరుకోవాల్సింది ఎకానమీ ఏదైతే ఉందో ఎకానమీని ఏదైతే ఉందో ఆర్థిక పరిస్థితి దాన్ని బాగుపరచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చూడు ఇప్పుడు టీచర్స్ ఉన్నారు. అసలు సింగిల్ స్టూడెంట్లన్నీ స్కూల్లో అన్నీ తెచ్చిపెట్టారు. ఎందుకు? ఒకప్పుడు గతంలో స్కూళ్ళ కోసం టీచర్లు ఉంటే ఇప్పుడు టీచర్ల కోసం స్కూళ్ళు ఉన్నాయి. వాళ్ళ కోసం ఉద్యోగం ఏదైతే ఉందో రిహాబిలిటేషన్. ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? జెండా కేకి అదంతా బదనం కాకపోతే ఇటువంటి ఏంటంటే దుబారా గంధం చెట్టు ఎంత కొట్టినా 14 మంది హైకోర్టు జడ్జిలది ఇష్టమైనది పార్టీ వాళ్ళది అట్లా కాదు. ఇంద్రసేనారెడ్డిది కూడా ట్యాపింగ్ అయిందండి. గవర్నర్ ఇప్పుడు గవర్నర్ మొన్న అయింది కానీ అంతకుముందు ఆయన ఫోన్ ట్యాపింగ్. ఇటువంటి ఏదేమంటున్నా ఒకటి
ఈయనే కేసీఆర్ నేనేమంటున్నా ఒకటి చింతమాడకల్లా కుటుంబానికి 10 లక్షలు ఇచ్చినావు ఎవరి సొమ్ము ఇచ్చినావు పబ్లిక్ సొమ్ము కాదా వాళ్ళు ఏం చేసిరా ఆయన నియోజకవర్గం కాబట్టి ఇచ్చుకున్నాడు ఇష్టారాజ్యం ఇస్తావా నువ్వు దానికి ఒక పద్ధతి ఉంటుంది అడిగే వాళ్ళు ఎవరండి గదే అంటున్నా అడిగే వాళ్ళు ఎవరన్నది ఆయనే రాజు అడిగే వాళ్ళని నేను ఏమంటున్నా ఎలక్షన్ వచ్చేదాకా అడిగే వాళ్ళు ఉండరు ఎలక్షన్ వచ్చేదాకా result వచ్చేదాకా ఉంటుంది. రిజల్ట్ ఉంటుంది Right, అట్లా దానికోసము ఇక్కడ నేనేమంటున్నా 100 కింద 100 మంది కుటుంబాలకు ఇచ్చారు కదా హుజరాబాద్ లో దాదాపు 19,000 కుటుంబాలకు ఇచ్చారని చెప్పి కదా ఈ రోజు మనం మీ మైక్ తీసుకొని పోదాం యోయో టీవీ ఈ దళిత బంధు కింద ఆ రోజు ఓపెన్ చేసినటువంటి మన టెంట్ హౌస్ అనే కానీ చెప్పేసి ఇంకో షాప్ అని కానీ సిమెంట్ షాప్ అని కానీ ఈ రోజు ఉన్నాయా ఒక్కటన్నా ఉందా ఇప్పుడు అది కాదు నేను ఏమంటున్నా రవి ఒకసారి పోల్ చూద్దాం యోయో టీవీ పెట్టిన పోల్ దళిత బంధు కింద ఒక్క నిమిషం యోయో టీవీ పెట్టిన పోల్లో మీకు ఎవరి పాలన నచ్చింది అంటే కేసీఆర్ రేవంత్ రెడ్డిని పెడితే కేసీఆర్ పాలన 30%, రేవంత్ రెడ్డి పాలన 70% చూపిస్తాం అంటే పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉన్నట్టే కదా ఒక రకంగా ఇప్పుడు ఈ దగ్గర వ్యూవర్స్ నేను ఏమంటున్నా సోషల్ మీడియా ఇది డైరెక్ట్ ఇది కూడా నేను ఏమంటున్నా రవి దీన్ని కూడా మా ఛానల్ పెట్టింది పబ్లిక్ ఛానల్ పెట్టుకోవచ్చు వ్యూవర్స్ పెట్టిండ్రు అది కరెక్టే ఇక్కడ ఇంట్రెస్ట్ ఉండి చూసుకోలే నేను ఏమంటున్నా ఇప్పటికి కూడా కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ఈగోయిజం పక్క పెట్టాలి నిజంగా మూడేళ్ళు సైలెంట్గా ఉండాలి సంపాదించుకున్నది ఎక్కడెక్కడ పెట్టుకొని సెట్ చేసుకొని ఎంజాయ్ చేసి వచ్చి మళ్ళీ ఎలా ప్రజాక్షేత్రంలో దిగితే మంచిగా ఉంటుంది ఇక్కడ నేను ఏమంటున్నా ఏడాది కాగానే దుమ్మెత్తిపోసడం అనేది మానుకోవాలంటున్నా వచ్చినా కూడా ప్రజలు పట్టించుకోరు కదా సార్ ఎందుకంటే ఇన్నాళ్ళు ఎక్కడికి పోయారా అట్లే ఉండదు అరే ఇప్పుడు అవసరం ఉంటుంది ఇంట్లో పని వాళ్ళు ఉంటారు అంటే మంచిగా చేసిన మొదలు వెళ్ళగొట్టినావు ఇప్పుడు వచ్చాడు మంచిగా చేస్తలేని పాత పిలుస్తావా పిలువవా ఇది కూడా పబ్లిక్ కూడా అట్లే పిలుస్తారు అందుకోసం నేనేమంటున్నా ఇక్కడ ఇటువంటి ఈ ఎలక్షన్ ఈ ఏదైతే ఉందో పోలింగ్ కానీ లేకపోతే ఈ సోషల్ మీడియా పబ్లిసిటీ కానీ రెఫరెండాలు కానీ ఇవన్నీ ఇప్పుడు ఏం చేసుకున్నా బట్టలు చింపుకున్నా ఏం 3 ఏళ్ళ దాకా బీఆర్ఎస్ రెస్ట్ తీసుకోవాలి బీజేపీ వాళ్ళు ప్రజాక్షేత్రంలో వాళ్ళకు 8 ఎంపీ సీట్లు ఇచ్చారు 756 ఎమ్మెల్యే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళు సెంట్రల్ ఫండ్స్ తీసుకురావాలి పంచాలి డెవలప్ చేయాలి 56 కాన్స్టిట్యున్సీలో వీళ్ళు సెంట్రల్ ఫండ్స్ పంచారు అనుకోరి రేపు మిగతా ఎంపీ సీట్లు రావడానికి ఆస్కారం ఉంటుంది వీళ్ళు ఏం చేయకుండా వచ్చి ఒక దంపుడు కొట్టి ఇదైతే టైం పాస్ చేసారు అనుకో మళ్ళీ ఉతికి బండకు ఏదైతే ఉందో బండకు కొడతారు అందుకోసము ప్రజలు లైవ్ ఎగ్జాంపుల్ మీ టీవీ ద్వారా నవీన్ పట్నాయక్ 24 ఏళ్ళ 2 నెలలు 70% పావాటిని 10% తెచ్చిండు ఆయన అప్పులు తీసుకురాలి ఇష్టారాజ్యం చేసుకొని నేర్చుకోవాలి ప్రపంచ కప్ కండక్ట్ చేసిండు హాకీ వరల్డ్ కప్ కండక్ట్ చేసిండు కరోనాలో అఖండ భారతదేశానికి మొత్తం ఆక్సిజన్ సప్లై చేసిండు అటువంటి ఉండాలి కానీ ఇష్టారాజ్యం వచ్చి నా తాత ఏమంట చూడు బాజార్ నేను ఒకటి చెప్తాను డైలాగ్ ఇను రవి బాజార్ కా మాల్ బాప్ బేటా దోనో మిల్కే బాట్లీ అంటారు చూడు పబ్లిక్ సొమ్ము ఆ పద్ధతి ఉండకూడదు అంటున్నా ఏంటంటే కేసీఆర్ గారికి అవకాశం రాగానే నిజంగానే కేసీఆర్ గారు ఎన్నో ప్రాబ్లమ్స్ ఇక్కడ చూశారు కాబట్టి ఆ రేంజ్లో తెలంగాణను ఊహించుకున్నారు బంగారు తెలంగాణ అంటే నిజంగానే బంగారు తెలంగాణ ఒకటి రవి కేసీఆర్ కంటే మా వెల్మ కమ్యూనిటీలో కేసీఆర్ 4వ ముఖ్యమంత్రి ఉమ్మడి మద్రాసులు 2 చేసారు 2 టర్ములు చేసిన ఒక ఆయన ఎవరు వెంకటగిరి రాజసాబును మళ్ళీ వస్తారు ఎవరు బొబ్బిలి 3 ఆయన జలగం వెంకటరావు 4 ఆయన కేసీఆర్ రైట్ థ్యాంక్ యూ ఒక నిమిషం మీ అందరూ అంటే డిబేట్ ముగించే ముందు ఇది సోషల్ మీడియాలో ఒక చిన్న ఇదవుతుంది జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారిది మనం ఈ మధ్యన మేము ఇంటర్వ్యూ చేసాం అది కేవలం ఓన్లీ అతను ఎలా వచ్చారు ఏంటి అనే దాని మీద ఇంటర్వ్యూ చేసాం దాంతోపాటుగా మేము నేను అంటే ఆయన ఇల్లు ఎలా ఉంటుంది ఎందుకంటే ఆ ఇల్లుకి 150 ఏళ్ల చరిత్ర ఉంది వాళ్ళ తాతయ్య గారట ఆయన అప్పుడు నిజాంలో ఆయన ఐజీగా వర్క్ చేశారు ఆయన చాలా వాళ్ళకి పెద్ద చరిత్ర ఉంది వాళ్ళకి అద్భుతమైనటువంటి ఆస్తులు ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో ఇక్కడ ఇది మన ఎక్కడ మలక్పేటలో కావచ్చు అక్కడ జడ్చర్లో కావచ్చు సో నేను చేసినటువంటి ఏదైతే ఆ హోమ్ టూర్లో వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి బాగా పెద్ద ఫ్యామిలీ కాబట్టి బాగా రాజావారి ఫ్యామిలీ కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా కాస్త వెండితో చేయించుకునే అది ఆ తాతల గారి నాడు కాలం నుంచి ఉన్నటువంటి ఆస్తులు అవి దాన్ని ఇప్పుడు అంటే నాకు తెలిసేట్టు ఒక పార్టీ మీద నేను అన్నగానే బద్నాం చేయడానికి
మొత్తం అసలు ఎట్లా పెడితే అట్లా ట్రోల్ చేస్తా ఉన్నారు. ఆ వీడియోని కట్ చేసి అది కూడా వాళ్ళ సొంత పేజీలలో డిఫరెంట్ పేజీల్లో పెడుతున్నారు. దయచేసి ఇలాంటి చెత్త రాజకీయాలు మానుకోండి. అది కేవలం ఆయన ఇల్లు ఎలా ఉంటుంది, ఆ కోట యొక్క వైభవం నేను ముందే చెప్పిన ఇంట్రడక్షన్లో, ఆ కోట యొక్క వైభవం లోన ఎలాంటి ఫెసిలిటీ